ఫ్రెండ్స్ నేనైతే 2 నిమ్మకాయలంతా చింతపండు తీసుకున్నాను అనమాట. ఇది శుభ్రంగా నీట్గా నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసుకునేసి దీన్ని ఒక 10 నిమిషాల పాటు చింతపండు నానబెట్టాను అనమాట. మనం నానబెట్టుకున్నట్లయితే మనకి గుజ్జు కూడా మనకి తొందరగా అయిపోతుంది అనమాట. ఇలా చక్కగా మొత్తం ఇలా పిసుకోవాలి. చింతపండు అంతా ఇలా తీసేసుకొని, చింతపండు ఇందులో ఏం లేదు, మొత్తం గుజ్జు మొత్తం తీసుకున్న. దీనికి ఎంత వాటర్ కావాలో అంతే, పులుసుకు తగ్గట్టు నేను వాటర్ తీసుకున్నాను అనమాట. ఇందులో ఒక పెద్ద ఉల్లిగడ్డలు, ఒక 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను అనమాట. ఇవి పొడవుగా తరుక్కోవాలి. మనకి ఉల్లిగడ్డలు ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది పచ్చి పులుసుకు కూడా. సాల్ట్ ఒక 1.5 స్పూన్ వేస్తున్నా సాల్ట్. మళ్ళీ ఎక్కువైతే ఇంకా బాగోదు, దాన్ని కరెక్ట్గా వేసుకోవాలి. తక్కువైనా ఏం కాదులే, కానీ మళ్ళీ ఎక్కువైతే కష్టమైపోద్ది. ఒక 1/2 స్పూను కారం వేస్తున్నా. మనకి ఇందులో పోపులో నేను పచ్చిమిర్చి వేస్తాను కాబట్టి మనకి సరిపోతుంది. ఫ్రెండ్స్ ఒక గరిటె నిండా ఆయిల్ తీసుకున్నా. మనకి ఆయిల్ వేడైంది అవ్వలేదనేది మనం టేబుల్ తీసుకుంటే మనకి తెలుస్తుంది, వేడి వస్తుంది అన్నమాట. పోపు వేసుకున్నా, అవి ఫ్రై అయిపోయింది. ఇందులో ఒక 3 వెల్లిమిర్చి తీసుకున్నా, ముక్కలుగా కట్ చేసుకునేసి స్టవ్ హైలోనే ఉంచుకున్నాం. ఒక 3 నిమిషాల పాటు ఇందులో పచ్చిమిర్చి 6 పచ్చిమిర్చి తీసుకున్నా. ఈ 6 పచ్చిమిర్చి అలా సన్నగా తరుక్కున్నాను అన్నమాట. ఇందులో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 స్పూన్ నేను తీసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది, అరుగుదల కూడా. కరివేపాకు, పచ్చి కరివేపాకు వేస్తున్నాను అనమాట, ఫ్రెష్ది. పసుపు ఒక 1/2 స్పూన్ పసుపు తీసుకుంటున్నా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క పచ్చి పులుసు. ముద్దపప్పులకు కానీ, ఈ యొక్క రసం చేసుకొని కానీ మనము ఏ ఒక్క ఫ్రైలకి చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రైలకు కానీ, మటన్ ఫ్రైలకు కానీ ఇలా చేసుకుని తింటే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యేలోపు నేను మజ్జిగ రసము, ఆనియన్ ఇవన్నీ వేసుకున్నాను కదా, మనం ఇలా మిక్స్ చేసేసుకున్నాం. చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక రసం చేసి ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. ఇంకా మనము హైలో మాత్రం అసలు మనం స్టవ్ను ఉంచుకోకూడదు, సిమ్లో ఉంచుకోకూడదు. మనం పోపు అయితే ఎప్పుడైతే వేసుకుంటామో మనం అప్పటికప్పుడే బంద్ చేసుకోవాలి స్టవ్ని. ఫ్రెండ్స్ మనకి తెలంగాణ పచ్చి పులుసు మనకు రెడీ అయిపోయింది. నేను ఇందులో సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకున్నా. కారకారంగా పుల్లగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తయారు చేయండి, ఇలాగని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీరు చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎలా ఉంది, ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. నాకు కూడా కొన్ని ఎలా మాట్లాడేది కూడా నాకు కొన్ని తెలీదు. ఏదైనా తప్పుగా మాట్లాడుతున్నానా, లేకపోతే ఏదైనా కొంచెం తెలియక మాట్లాడుతున్నా అంటే సారీ, సర్దుకుని పోండి. బాయ్ ఫ్రెండ్స్.